యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను మాయాజాలంలో బంధించి భ్రమలో ఉంచి తనను తాను గుర్తించనివ్వకుండా చేసి దేవునికి శత్రువుగా క్రీస్తు విరోధంగా ప్రవర్తించే విధంగా నడిపింపజేసే ఒక మాయా అదృశ్య వల యుగ సంబంధమైన దేవత. అందరి రహస్యాన్ని యేసుక్రీస్తు వారు మార్క్సు వార్త 9వ అధ్యాయం 38వ వచనం నుంచి ఆయన తెలియజేసిన రహస్యాన్ని ధ్యానించుదాం. అంతటి యోహాను యేసు శిష్యుడు అంటున్నాడు, బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వారిని ఆటంకపరిచితమని చెప్పును. అందుకు యేసు వారిని ఆటంకపరచకుడి. నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడూనూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షమునున్నవాడే. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? మనకు విరోధి కానివాడు మన పక్షంలో ఉన్నవాడే. ఎక్కడేం చేస్తున్నారు అందరూ? ఒక డినామినేషన్ వాడు ఇంకో డినామినేషన్ని విరోధిగా చూస్తున్నాడు. ఒక డినామినేషన్ వాడు ఇంకో డినామినేషన్ వాడిని చులకనగా చూస్తాడు. ఒక డినామినేషన్ వాడు నేను రైట్ వేలో నడుస్తున్నానని చెప్పి ఎదుటివాడిని సరిచేద్దాము అనే భ్రమలో ఉండి వాడికి వాడే తప్పిపోతూ ఉంటాడు. తెలియని విషయాలు తెలియజేయాలే కానీ నువ్వు చిన్న చూపు చూసావంటే వెంటనే నువ్వు దెయ్యానికి దగ్గరగా ఉన్నావు, దేవునికి దూరంగా ఉన్నావు. తెలియని విషయాలు, గొప్ప విషయాలు, కొత్త సంగతులు, లోతైన మర్మాలు తెలియచేయాలే తప్ప చులకనగా చూసావా నిన్ను నువ్వు దేవుని దగ్గర విరోధిగా మారుతున్నావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించేవాడు కాడు, మనవాడు కాదు, మన సంఘం కాదు, మన సావాసం కాదు అని అంటున్నాడు. ఇప్పుడు అందరూ అదే దరువు. వాడు మన సావాసం కాదు, మన డినామినేషన్ కాదు, మన మినిస్ట్రీ కాదు, ఏ శిష్యుడే, మన సావాసం అయితే కాదు. ఈ విధమైన భ్రమ. అందుకే యేసు ఏమన్నాడు ఇలాంటి వాళ్ళందరి కొరకు? కాబట్టి వాడు మనలను వెంబడించేవాడు కాడు గనక వానిని ఆటంకపరిచితమని చెప్పును. అందుకు యేసు అంటున్నాడు, వానిని ఆటంకపరచొకడే. నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు. ఆయన పేరట, యేసువారి పేరట అద్భుత కార్యాలు చేసి ఆయన చులకన చేసేవాడు ఎవడు లేడు. ఆయన కోసమే చేశాడు. ఆయన పేరటే బోధిస్తున్నారు. ఆయన పేరటే ఆయన చెప్పిన సువార్తని ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం దాకా బైబిల్ గ్రంథంలో దాయబడిన మర్మాలు, గొప్ప విషయాలు ఆయా వారు బోధిస్తూ ఉంటే ఏమంటున్నారు? వాళ్ళు మన డినామినేషన్ కాదు. నీ డినామినేషన్ కాకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న క్రీస్తువాడు కదా, అది గుర్తించనీయకుండా చేసేది దెయ్యం. నువ్వు ఏ యేసునైతే వెంబడిస్తున్నావో ఆ యేసు శిష్యుడు అనే విషయాన్ని నిన్ను గుర్తించనివ్వకుండా నీ మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేస్తుంది యుగ సంబంధమైన దేవత అనగా అపవాది దెయ్యం. అందుకే యేసు ఇలాంటి వారందరికీ సూటిగా చెబుతున్నాడు. యేసు వారిని ఆటంకపరచొక్కడే. వేరే డినామినేషన్ అయినా కావచ్చు, ఆటంకపరచబోకు. సువార్త చెబుతున్నాడు నా కోసమే అంటున్నాడు. నా కోసమే, నా పేరటే ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నాడు. ఆటంకపరచబోకు. నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనూ లేడు. ఆ కాలంలో అద్భుతాలు దేవుడు యేసుక్రీస్తు వారు చేయిస్తున్నాడు. డైరెక్ట్గా స్వస్థత, డైరెక్ట్ స్వస్థతలు అవన్నీ. ఇప్పుడంటే మనం ప్రార్థన చేయాలి, దేవుడికి కనికరించాలి. సరే, ఏదేమైనా వేరేవాడు మన డినామినేషన్ కానివాడు ఇంకో డినామినేషన్ వాడు చేసినా, ప్రార్థనలు చేసినా వాడిని హేళన చేయబాకు, గౌరవించు. తెలియని విషయం నీకు తెలిసిన విషయం అతను తెలియకపోతే ప్రేమతో తెలియచేయి. కానీ చులకనగా చూసావా, నువ్వు దేవునికి దూరం అయ్యావు, దెయ్యానికి దగ్గర అయ్యావు. అందుకే మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. ఈ విషయాన్ని గ్రహించాలి. ఇదే విషయాన్ని లూకాసు వార్త 9వ అధ్యాయం 49వ వచనం నుంచి చూద్దాం. యోహాను అంటున్నాడు, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించేవాడు కాడు గనక వానిని ఆటంకపరిచితమని చెప్పును. అందుకు యేసు అంటున్నాడు, మీరు వారిని ఆటంకపరచొకడే. మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. మీకు విరోధి కానివాడు మీ పక్షాన ఉన్నవాడే. వేరే డినామినేషన్లో ఉన్నవాడైనా వాడు క్రీస్తు పక్షాన ఉన్నాడు కాబట్టి నీవాడే. వేరే డినామినేషన్ నుంచి సువార్త ప్రకటిస్తున్నా
క్రీస్తు విరోధి కాదు కదా అతను. కాబట్టి నీవాడే. క్రీస్తు విరోధి కానివాడు నీవాడే అవుతాడు. నువ్వేం చేస్తున్నావు? వేరే డినామినేషన్ అని విరోధిగా చూస్తావు. విరోధిగా చూస్తున్నావు అంటే ఇప్పుడు దెయ్యం ఎవరికి పట్టిందని? నీకు పట్టిందని. ఇలాంటి వాళ్ళందరికీ పట్టిద్ది. నీ డినామినేషన్ కానివాడు ఇంకొకడు యేసుని గురించి, క్రీస్తు యొక్క రక్షణ గురించి బోధిస్తూ ఉంటే అది మన వాడు కాదు అనే భావన నీలోకి వచ్చింది చూడు, అప్పుడే నీకు దెయ్యం పట్టిందని. ఇలాంటి వాళ్ళందరికీ పట్టింది దెయ్యం. కాబట్టి వాక్యపు లోతులు తెలియకపోవచ్చు. మనకు తెలిసిన విషయాన్ని లేదా నీకు తెలిసిన విషయాన్ని తెలియని వారికి తెలియచేయాలే కానీ విరోధిగా చూసావా నీవు దేవునికి శత్రువు అవుతావు. విరోధిగా చూడొద్దు, తెలియని విషయాన్ని తెలియచేయి చాలు. లేదా నీకు తెలియని విషయాన్ని అతని కాడ నేర్చుకో. అంతేగాని డినామినేషన్ భేదం చూపిస్తే నువ్వు దేవునికి దూరం అయ్యావు, దెయ్యానికి దగ్గర అయ్యావు. అందుకే మీకు విరోధి కానివాడు మనవాడే అని అంటున్నాడు. ఏమంటున్నాడు? మీకు విరోధి కానివాడు మీ పక్షాన ఉన్నవాడే. వేరే డినామినేషన్ అయినా యేసు యొక్క రక్షణ సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి మీ వాడే అన్నాడు. నువ్వెందుకు వేరే వాడిగా చూస్తున్నా? అంటే దెయ్యం పట్టిందా నీకు? దాన్ని వదిలించుకో, లేకపోతే నరకానికి వెళ్తావు చేస్తే. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.